తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చేయండి. నీ శిక్షణా శిబిరాలు పక్కబెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇండ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారు కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది.